హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 ఎగ్జామ్ రివ్యూ. సో నా ఎగ్జామ్ షిఫ్ట్ అనేది 5th జూన్ ఫస్ట్ షిఫ్ట్ అనమాట. సో స్టార్టింగ్ ఫస్ట్ షిఫ్ట్ మనదే 5th జూనే మనకి స్టార్ట్ అయిన ఎగ్జామ్ షిఫ్ట్. సో అందులోనూ ఫస్ట్ షిఫ్ట్ మంది. సో ఫస్ట్ షిఫ్ట్ మందే పడింది ఎగ్జాము. సో ఇవి ఎగ్జామ్ రివ్యూ చెప్పిన తర్వాత సో వీటిని బేస్ చేసుకొని అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అది కూడా మనం వీడియోలో చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా నా షిఫ్ట్తో పాటు అలాగే రిమైనింగ్ షిఫ్ట్స్ ఇప్పుడు వరకు జరిగిన రిమైనింగ్ షిఫ్ట్స్ కూడా వాటిని బేస్ చేసుకునేది నేను ఈ రివ్యూ అనేది ప్లాన్ చేశాను అనమాట. ఇప్పుడు మ్యాథ్స్ అనేవి మ్యాక్సిమం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే వస్తున్నాయి అనమాట. మీకు ఫార్ములాస్ వచ్చు, అలాగే ఆ ఫార్ములాస్ వచ్చిన క్వశ్చన్స్ ఎలా అప్లై చేయడం వచ్చు అంటే ఒక 20 మార్క్స్ వీటిని బేస్ చేసుకొని వస్తున్నాయి మీకు. ఇప్పుడు సింపుల్గా మీకు ఇప్పుడు సర్ఫేస్ ఏరియా రిలేటెడ్ ఫార్ములా ఉందన్నమాట. మీకు ఆ సర్ఫేస్ ఏరియా రిలేటెడ్ ఫార్ములా వస్తే అందులో ఆర్ కనుక్కోమంటారు. డైరెక్ట్గా సర్ఫేస్ ఏరియా ఎంత అని ఇచ్చి సమ్ ఎక్స్ వాల్యూ ఎంతో కొంత ఇస్తారు. మీకు సర్ఫేస్ ఏరియా ఫార్ములా డైరెక్ట్గా చేసేసేదను మీరు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆర్ వాల్యూ అనేది మిస్సింగ్ ఫిగర్ కింద వస్తుంది. సో అలా అనమాట. మీకు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఈజీగానే వస్తుంది, అర్థమెటిక్ ఈజీగా వస్తుంది. ఒక 3 to 5 క్వశ్చన్స్ అనేది కొంచెం క్యాల్కులేషన్ ఎక్కువ అనమాట. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే సింప్లిఫికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్. సో కొన్నిటిలో మనకి రేషియో అనాలిసిస్లో కూడా కొంచెం క్యాల్కులేషన్ వస్తుంది. అలా ఒక 3 to 5 అనేది క్యాల్కులేషన్ బేస్డ్ వస్తున్నాయి అనమాట. సో ఈ పేపర్ అనేది కొంచెం టైం మీకు ఎక్కడ సేవ్ అవుతుంది, ఎవరికి సేవ్ అవుతుంది అంటే మీకు టేబుల్స్ బాగా వచ్చు, స్క్వేర్స్, క్యూబ్స్ ఒక 20 వరకు బాగా వచ్చు అంటే మీకు అలాగే మీకు ఆల్ చాప్టర్ ఫార్ములాస్ వచ్చాయంటే ఈ పేపర్ చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు మ్యాథ్స్ పేపర్. సో పేపర్ లెవెల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్తో కంపేర్ చేస్తే ఈ పేపర్ లెవెల్ అనేది కొంచెం తక్కువే అడిగారు మనకి. సో నెక్స్ట్ మనం రీజనింగ్ అనమాట. ఇక్కడ రీజనింగ్ మనకి ఇక్కడ కూడా ఈజీ పేపరే, కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే టైం టేకింగ్ కింద లెంతీ క్వశ్చన్స్ ఇచ్చారు. లెంతీ క్వశ్చన్స్ అంటే ఏంటి? ఇప్పుడు లెంతీ క్వశ్చన్స్ అంటే మనకి సీటింగ్ అరేంజ్మెంట్ ఒక 3-4 ఇచ్చారనమాట. అలాగే ర్యాంకింగ్ ఒక 2, ఇప్పుడు డైరెక్షన్స్ ఒక 2. ఇప్పుడు మీరు సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలంటే ఆ 3-4 క్వశ్చన్స్ మీరు క్వశ్చన్ మొత్తం చదివి ఆ క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాత ఆ సర్క్యులర్ సిట్టింగా, లేదా స్ట్రైట్ లైనా, లేదంటే ఇలా అపార్ట్మెంట్లో 4-6 ఫ్లోర్లు ఉన్నాయి, వీటిని బేస్ చేసుకొని వచ్చే క్వశ్చన్స్. సో ఇలా అన్ని క్వశ్చన్స్ వస్తాయి అనమాట సీటింగ్ అరేంజ్మెంట్లో. వీటికి మనకి టైం టేకింగ్ పడుతుంది. మినిమం కొన్నిటికి మీకు 1 minute కూడా పట్టచ్చు. సో అలాగే ర్యాంకింగ్ అనమాట. ర్యాంకింగ్ కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగారు, కొన్ని క్వశ్చన్స్ అనేవి ట్విస్ట్ చేసి అడిగారు. సో ఇవి మీరు ర్యాంకింగ్ ఈ ర్యాంకింగ్ లెఫ్ట్ టు రైట్ తీసుకోవచ్చు, లేదంటే టాప్ టు బాటమ్ ఈ టైప్లో ర్యాంకింగ్ తీసుకొని చేయాలన్నమాట. డైరెక్షన్స్ అంటే మీరు ఆ క్వశ్చన్ చదువుతూనే ఆ ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీకు కొంచెం టైం టేకింగ్ చేసే పద్ధతులు. ఇక నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్, అనాలజీ బేస్డ్ కోడింగ్ డీకోడింగ్. ఇప్పుడు #ABC. సో ఇక్కడ ఏం అడిగారంటే మనకి సపోజ్ CDF అని అడిగారు అనుకోండి. సో ఇక్కడ @ సో ఇప్పుడు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చేస్తారు మనకి. సో ఆప్షన్ ఏలో సో CDF ఏదో, అలాగే ఇక్కడ BDC ఇలా ఆప్షన్స్ ఇచ్చేస్తారు. 4 ఆప్షన్స్ ఇచ్చేస్తే మీరు ఆప్షన్స్ చెక్ చేసి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నమాట. మీరు ఆప్షన్స్ బేస్డ్ చెక్ చేసుకొని రావాలి. సో ఇవి కొంచెం టైం టేకింగ్ పడతాయి మీకు. ఇవి ఒక 4 అలా ఇచ్చారు మనకి. సో ఈ టైప్ క్వశ్చన్స్ మనకు ఒక 4 ఇచ్చారు. సో ఇవి కొంచెం లెంతీ పేపర్. ఫస్ట్ షిఫ్టే పడడం వల్ల మనం గెస్ చేయలేం ఏ టైప్ క్వశ్చన్స్ వస్తాయి, ఏమొస్తాయి గెస్ చేయలేకపోవడం వల్ల రీజనింగ్ పేపర్ అనేది నాకు కొంచెం లెంతీ టైం టేకింగ్ పడింది. సో రిమైనింగ్ షిఫ్ట్స్ రాసిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే రీజనింగ్ అనేది పేపర్ ఈజీగానే ఉంటుంది, కానీ క్వశ్చన్స్ అనేవి కొంచెం టైం పడుతుంది సాల్వ్ చేయడానికి. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు 30 out of 30 పెట్టచ్చు, లేదంటే కనీసం మీరు 27 ఆ రేంజ్లో ఈజీగా స్కోర్ చేసే పేపర్ ఇది. సో అన్నిటికంటే ముఖ్యమైన పేపర్ జనరల్ అవేర్నెస్. ఈ పేపర్ అయితే హార్డ్గానే వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనకి పూర్తిగా పేపర్ ప్యాటర్నే చేంజ్ చేసేసారనమాట. నార్మల్గా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ వీటికి రిలేటెడ్ మనం బాగా ప్రిపేర్ అయిపోయామంటే 20 out of 40 అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్, సపోజ్ మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఎకనామిక్స్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఎకనామిక్స్లో మనకి డిమాండ్, సప్లై. సో కొన్ని షిఫ్ట్లో మనకు అసలుకి ఎకనామిక్స్కి రిలేటెడ్ ఒక బిట్టే వచ్చిందనమాట, లేదంటే అసలు పూర్తిగా ఇగ్నోర్ చేసినట్టు. సో అలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అవన్నీ మనకు పూర్తిగా ఇగ్నోర్ చేస్తారు. పాలిటీలో కూడా డైరెక్ట్గా మనకేం క్వశ్చన్ రాలేదు. సో ఇండైరెక్ట్గా అంటే ఇప్పుడు సపోజ్ మనకి పాలిటీలో డైరెక్ట్గా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, అవి స్కిప్ చేసి అందులోనూ గుచ్చి అడిగినట్టు అడిగారనమాట. సో ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇలా డైరెక్ట్గా రాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ అటెంప్ట్ చేయలేకపోతున్నాం అనమాట. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ కూడా తెలియదు కాబట్టి ఇక్కడ ఎక్కువ అటెంప్ట్ చేయకపోవడం వల్ల
మనకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. సో స్టార్టింగ్ షిఫ్ట్‌లో పడ్డ వాళ్ళు మాక్సిమం 10-15 ఇంతకు మించి అటెంప్ట్ చేయలేకపోయారు చాలా వరకి. సో ఈ రేంజ్‌లోనే పోయింది. స్టార్టింగ్ షిఫ్ట్‌లో స్టార్టింగ్ 1-2-3 డేస్ పడిన వాళ్ళకందరికీ ఇదే పరిస్థితి అనమాట. సో రిమైనింగ్ షిఫ్ట్స్ కూడా మీకు ఈ పేపర్ హార్డ్‌గానే వస్తుంది ఓవరాల్‌గా. మీడియం టు హార్డ్ అన్నా ఏసుకోండి మీరు. ఒకవేళ మీరు ప్రిపేర్ అయ్యనివి వస్తే. సో ఇవి కొంచెం పైపైన అడగట్లేదు. కొంచెం ఇన్ డెప్త్‌గా అడుగుతున్నారనమాట. అంటే మీకు అది కొంచెం బాగా ప్రిపేర్ అయితే తప్ప మీరు ఆన్సర్ చేయలేరు. సో ఓన్లీ మీరు ఉన్న సిలబస్ కంప్లీట్ చేయడానికే టైం సరిపోదు. మళ్ళీ అందులోను ఇన్ డెప్త్‌గా ప్రిపేర్ అయితేనే మనం ప్రిపేర్ అయ్యేటట్టయితే ఇది కొంచెం ఈ దీనివల్ల మనకి బాగా ఇష్యూ అవుతుందనమాట. అక్కడ మ్యాథ్స్, రీజనింగ్ స్కోరింగ్ చేసినా గానీ, ఇక్కడ జనరల్ అవేర్‌నెస్ స్కోరింగ్ పడిపోతుంది. ఇప్పుడు పీవైక్యూ పేపర్‌లో బాగా చేసుంటారు మీరు. ఏది ఎన్‌టీపీసీ అవ్వచ్చు, లేదంటే రీసెంట్ రైల్వే ఎగ్జామ్స్. సో రీసెంట్‌వైనా, ఎన్‌టీపీసీవైనా మీరు ప్రీవియస్ పేపర్స్ చేస్తే అవి పెద్దగా యూజ్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడం, సో ఇష్టానికి అడగడం, వెయిటేజ్ అనేది కూడా మనం గెస్ చేయలేం. ఒక్కొక్క షిఫ్ట్‌లో ఒక్కొక్క వెయిటేజ్. కంప్యూటర్స్ అయితే మనకు ఒక 5-6 క్వెషన్స్ వచ్చినాయి. జీకే ఈ స్టాటిక్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ అవేమో 10+ వస్తాయన్నమాట. సో వెయిటేజ్ పూర్తిగా చేంజ్ చేయడం, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ స్కిప్ చేయడం వల్ల ఈ పేపర్ అనేది పేపర్ ప్యాటర్న్ అసలుకి ఎవరం గెస్ చేయలేదు. సో రీసెంట్ రైల్వే ఎగ్జామ్స్‌లో ఇలా అడగలేదన్నమాట. ఎందుకంటే ఇది ఫస్ట్ టైమ్ ఇలా పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సిన పేపర్ అది. సో ఓవరాల్‌గా ఇక్కడ అందరూ 65-70 ఈ రేంజ్‌లోనే అటెంప్ట్‌లు ఎక్కువ చేస్తున్నారు. ఎక్కువ మెంబర్స్. సో కొంతమంది 70+ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ నెగెటివ్ పడతాయన్నమాట. ఇక్కడ 65-70 రాసేవాళ్ళు వెరీ తక్కువ నెగెటివ్. అంటే మీకు ఒక 3-5 కూడా పడవన్నమాట ఈ టైప్‌లో. అసలకి రాంగ్ బిట్స్ అనేది గెస్ చేయడం అలాంటివి ఏం చేయకుండా సింపుల్‌గా మీరు వచ్చినయి వరకే పెట్టేసి రావడం. లేదంటే ఒక 3-5 అనేది గెస్ చేసి పెట్టడం ఆ టైప్‌లో అనమాట. సో ఇక్కడ ఎలా చూసుకున్నా ఇక్కడ 60+ వస్తుంది. ఇక్కడ అంతే మీకు 70+ పెట్టినంత మాత్రాన ఎక్కువ స్కోర్ రాదు. నెగెటివ్‌లు తీసేస్తే 60+ వస్తుంది. సో ఇక్కడ మీకు కట్ ఆఫ్ అనేది మరీ ఎక్కువ పోవచ్చు. అన్ని షిఫ్ట్‌లు ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ అయిపోయిన తర్వాత మనం వీటిని బేస్ చేసుకొని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్‌గా ఎంతమంది అటెంప్ట్ చేశారు, ఎలా అటెంప్ట్ చేశారు, ఇవన్నీ అన్ని షిఫ్ట్‌లు అయిన తర్వాతే తెలుస్తాయి. సో ప్రెజెంట్ కట్ ఆఫ్ వీడియోలు ఎవరన్నా చేసినా, సేఫ్ అటెంప్ట్ వీడియోలు ఎవరన్నా చేసినా, సో వాటిని ఫైనల్ కాదు. వాటిని మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకుందాం మనం. సో ఇవి అనమాట నా ఎగ్జామ్‌ది. నేను ఎలా రాశాను, వీటి బేస్ చేసుకున్న రివ్యూ. సో నేను ఓవరాల్‌గా అయితే ఒక 67 బిట్స్ పెట్టాననుకుంటున్నాను నేను. ఈ 67లోను మాక్సిమం ఇవి 57 ఆర్ 58 అనేది మ్యాథ్స్ అండ్ రీజనింగ్ నేను పెట్టింది. సో రిమైనింగ్ ఒక 10 ఏమో నేను జీకే బిట్స్ పెట్టాననమాట. సో ఈ జీకే 10 ఎందుకు పెట్టారంటే నేను అసలు గెస్ చేసే బిట్స్ అయితే పెద్ద ఏం పెట్టలేదు. నాకు తెలిసి 1 ఆర్ 2 బిట్స్ తప్ప. సో ఇవి నేను ఎగ్జామ్స్ టైమ్‌లో రివిజన్ అనేది మరీ తొందరగా రావడం వల్ల రివిజన్ అనేది తక్కువ పడింది. ప్లస్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేయడం వల్ల నా షిఫ్ట్‌లో నేను గెస్ చేయలేకపోయాను. నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ బాగా ప్రిపేర్ అయిపోయి పీవైక్యూ బేస్డ్ బాగా ప్రిపేర్ అయిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాననమాట. సో ఇది నా ఎగ్జామ్ బేస్డ్ రివ్యూ. సో ఇప్పుడు వీటిలన్నిటిలో మనం తెలుసుకున్నాం కదా! ఈ ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ పేపర్ అనేది సేమ్ ఇదే పేపర్ బేస్డ్ వస్తే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏం చేయాలి? సో వీటిని బేస్ చేసుకొని మనం ఎన్‌టీపీసీ ప్రిపరేషన్ అనేది అండర్ గ్రాడ్యుయేషన్ ఎలా ఉండాలో మీకు ఈ వీడియోలో చెప్తాననమాట. ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ మన ఛానల్‌లో మీరు గనక ముందు నుంచి ఫాలో అవుతుంటే మనం ఈ వీడియోస్ అనేది ప్లేలిస్ట్ కింద క్రియేట్ చేసి చేసామనమాట. సో ఇందులో మీకు ఈజీ క్వెషన్స్ నుంచి హార్డ్ క్వెషన్స్ వరకు అన్నీ కవర్ అయిపోతాయి మీకు. ఇక్కడ మీరు గ్రూప్ డి, ఎన్‌టీపీసీ 2 ఉన్నాయి కదా! మీరు ఓన్లీ ఎన్‌టీపీసీ చేయకూడదు. గ్రూప్ డి కూడా చేయాలి. సో ఇవి 2 చేయాలి మీరు. ఇందులో గ్రూప్ డి క్వెషన్స్ ఉంటాయి, ఎన్‌టీపీసీ ఉంటాయి. ఇందులో గ్రూప్ డి క్వెషన్స్ కొంచెం హార్డ్ ఉంటాయి. ఎన్‌టీపీసీ అనేది ప్రాక్టీస్ కోసం అనమాట. ఇక్కడ గ్రూప్ డి క్వెషన్స్‌లోనే మీకు కాన్సెప్ట్ మొత్తం అన్నీ కవర్ అవుతాయి. ఇది ప్రాక్టీస్ కోసం. సో ఇవి ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకోవాలి. సో ఇవేమో మీకు కాన్సెప్ట్ ప్లస్ ఆ సిలబస్ మొత్తం కవర్ అయ్యేది మీకు గ్రూప్ డి క్వెషన్స్‌లో కవర్ అయిపోతుందనమాట. సో ఇవి 2 కలిపి చేసుకుంటేనే మీకు ఈ వీడియోలో యూజ్ అవుతుంది. సో ఇలా ఒక్కొక్క వీడియో మనం చాప్టర్ ప్లేలిస్ట్‌లో చూడొచ్చు. ప్లేలిస్ట్‌లో ఏమో ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి అండ్ ఎన్‌టీపీసీ చాప్టర్ వైస్ అని ఉంటుంది ఆ ప్లేలిస్ట్. మన ఛానల్‌లో చెక్ చేస్తే మీకు ఉంటుందనమాట. సో ఇవి మ్యాథ్స్ ప్రిపరేషన్ మీరు చాప్టర్ వైస్ వీడియోలు ఇవి చూసుకొని చేయొచ్చనమాట. ఇందులో అన్ని క్వెషన్స్ అన్ని మోస్ట్‌లు కవర్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ క్వెషన్ కూడా మీకు ఇందులో అన్నిట్లోనూ మీరు చేసిపోయారంటే, ఇందులో చేసిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్‌లో అడిగిన క్వెషన్స్ చాలా ఈజీ అనిపిస్తుందనమాట. ఎందుకంటే పేపర్ అనేది మరీ ఈజీగా వస్తుంది కాబట్టి, ఓన్లీ ఫార్ములా బేస్డ్ ఆ బేస్డ్ వస్తుంది కాబట్టి. సో ఇవి చేస్తే మీకు మోస్ట్‌లీ సరిపోతుంది. ఇంకంతకు మించి మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. లేదు మీరు ఇంతకుముందు ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారు, మీకు మంచి మార్క్సే వస్తున్నాయి అనుకుంటే అదే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. సో మార్క్స్ తగ్గుతున్నాయి అనుకున్నోళ్ళు మీరు ఈ ప్లేలిస్ట్ కవర్ చేసుకొని, ఇందులో ఉన్న క్వెషన్స్ మీరు హార్డ్ షిఫ్ట్ అడిగినా కానీ, సో ఇప్పుడు మనకి రీసెంట్‌గా జరిగిన హార్డ్ షిఫ్ట్ క్వెషన్ పేపర్స్ అవ్వచ్చు, మీరు ఏదన్నా తీసుకొని చూడండి. ఈ ప్లేలిస్ట్‌లో ఉన్న క్వెషన్స్‌లోనే కవర్ అయిపోతాయి మీకన్నీ.
సో మీరు ఏ షిఫ్ట్లో అడిగినా ఎలా క్వశ్చన్స్ వచ్చినా కానీ మీరు వీటిని బేస్ చేసుకొని చేస్తే మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఈజీగా ఇక్కడ మీరు 25 to 27 పైన మీరు ఇక్కడ స్కోర్ చేయొచ్చు వీటిని. సో రిమైనింగ్ అనేది క్యాలిక్యులేషన్ ఆ బేస్ చేసుకొని మీకు వస్తాయి. కొంచెం మనం ఓన్ తెలివితేటలు అవి వాడి చేయాల్సి వస్తుంది అనమాట రిమైనింగ్. సో ఇవి చేసి అయిపోయిన తర్వాత అది చాప్టర్ వైజ్ చేస్తాం కదా, మనం అక్కడ చాప్టర్ వైజ్ చేసిన తర్వాత సేమ్ చాప్టర్ ఇక్కడ చేయడమే. ఇప్పుడు ఇవి మన పేపర్ లెవెల్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పేపర్ లెవెల్ ఎలా ఉందంటే, ఈ పేపర్ లెవెల్ అనేది మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 పేపర్ లెవెల్లో ఉంది. మరి ఇంత తక్కువ ఉందా అంటే ఎస్, ఇంత తక్కువే ఉంది. ఎందుకంటే వాడు మరీ అంత తక్కువ ఇచ్చే అడుగుతున్నాడు. ఒక 3-4 క్వశ్చన్స్ తప్పితే మనకు అన్ని క్వశ్చన్స్ పేపర్ లెవెల్ మరీ తగ్గించి అడుగుతున్నారు. సో అందరూ స్కోర్ చేస్తారు. మీకు యావరేజ్ మార్క్స్ అనేది మ్యాథ్స్లోను రీజనింగ్లోను స్కోర్ అనేది యావరేజ్ మార్క్స్ పెరుగుతుంది. సో ఎందుకంటే పేపర్ లెవెల్ ఈజీగానే వస్తుంది కాబట్టి. సో మీకు పేపర్ లెవెల్ ఎలా అడుగుతున్నాడు, వీటిని బేస్ చేసుకొని అడుగుతున్నాడు అంటే మీరు దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే పేపర్ లెవెల్ మరీ ఇలాగే అడుగుతున్నారు అనమాట. సో ఇవి ప్రాక్టీస్కి బాగా యూస్ అవుతాయి మీకు అండర్ గ్రాడ్యుయేట్కి మరీ కష్టంగా, గ్రాడ్యుయేట్కి మరీ ఈజీగా అలా అడిగే ఛాన్స్ లేదు. మీకు అండర్ గ్రాడ్యుయేట్కి గ్రాడ్యుయేట్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు పేపర్ లెవెల్లో. సో మీరు ఇవి చేసుకున్నా కానీ ప్రాక్టీస్కి బాగా యూస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇవి డైరెక్ట్గా 9 hours అంటే మీకు ఒక గట్టిగా కూర్చుంటే 1-2 daysలో మీకు అయిపోగొట్టచ్చు. లేదు రోజుకు ఒక పూట కూర్చుంటే ఒక 3 daysలో మీరు ఈ వీడియో మొత్తం కంప్లీట్ చేసేసేయచ్చు అనమాట. సో నెక్స్ట్ కొంచెం పేపర్ లెవెల్ కొంచెం ఇంక్రీజ్ అయినట్టు. సో ఇది గ్రేడ్ 1 పేపర్స్ కదా, సో ఈ గ్రేడ్ 1 కొంచెం లైట్గా టఫ్ ఉంటాయి అనమాట. సో ఇవి కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇవన్నీ రీసెంట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ కదా, సో రీసెంట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకి మ్యాథ్స్కి రీజనింగ్కి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇవి ప్రాక్టీస్కి బాగా యూస్ అవుతుంది మీకు. సో ఇవి నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1. సో ఇవి అయిపోయిన తర్వాత ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. సో మనం టఫ్ క్వశ్చన్స్ టఫ్ షిఫ్ట్లో వస్తున్నాయి. కొన్ని షిఫ్ట్లు అవి కూడా నేను వదలకూడదు, అవి కూడా నేను ప్రాక్టీస్ చేయాలి. నా షిఫ్ట్లో ఎలాంటి పేపర్ వచ్చినా రావాలి, నేను 30 out of 30 బిట్స్ పెట్టాలి. సో లేదంటే నేను వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాలి. మీరు ఈ టైప్లో ఆలోచిస్తున్నారంటే ఇంకా ఈ క్వశ్చన్స్లో మీకు ఆర్పిఎఫ్, ఎస్ఐ, ఆర్పిఎఫ్, కానిస్టేబుల్. సో ఇందులో టఫ్ క్వశ్చన్స్ మాత్రమే నేను తీసుకొని ఒక వీడియో కింద చేస్తున్నాను అనమాట. ఇవి ఎస్ఐ వీడియో, అలాగే ఇది కానిస్టేబుల్ వీడియో అనమాట. సో ఇప్పుడు మీరు ఈ వీడియోలో కనుక టఫ్ క్వశ్చన్స్ మీరు చేస్తే ఇంతకు మించి టఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే మీకు లేదు ఎగ్జామ్లో. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ కవర్ అవుతుంది మీకు క్వశ్చన్స్లో, అలాగే మీకు టఫ్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతున్నాయి అనమాట. సో మీకు కొన్ని షిఫ్ట్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి వీటిని బేస్ చేసుకుని కూడా వచ్చే అవకాశం ఉంది. 1-2 అవ్వచ్చు, ఎందుకంటే ప్రతి షిఫ్ట్లో ప్రతి క్వశ్చన్ కాదు కదా. కొన్ని హార్డ్ షిఫ్ట్లో వీటిల్లో నుంచి కూడా కొన్ని హార్డ్ క్వశ్చన్స్ అనేవి వచ్చే పాసిబిలిటీ ఉంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ వీడియోస్ కూడా కంపల్సరీగా చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అదృష్టం బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది చేయలేం కదా. సో మీరు ఈ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు హార్డ్ క్వశ్చన్స్ వచ్చినా, హార్డ్ షిఫ్ట్లో మీ ఎగ్జామ్ రాసినా కానీ మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ టైప్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసి వెళ్ళుంటారు కాబట్టి. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, అలాగే హార్డ్ క్వశ్చన్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అవుతాయి ఈ వీడియోలో. సో ఇప్పుడు మ్యాథ్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం మనం? రీజనింగ్ ప్రిపరేషన్కి మనం ఏం చేస్తామంటే రీసెంట్గా జరిగిన రైల్వే ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా, ఇవి 100% చేయాలి. సో ఇప్పుడు మనకి రీసెంట్గా జరిగిన రైల్వే ఎగ్జామ్ పేపర్స్ 100% చేయాలంటే మన ఛానల్లో మీరు చెక్ చేశారంటే ఫ్రీ పీడిఎఫ్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట, ఇంగ్లీష్ మీడియంవి. మరి తెలుగు మీడియంవి లేవా అంటే తెలుగు మీడియంవి మనం ఇలా ఈ రీసెంట్ రైల్వే ఎగ్జామ్స్ అన్నీ రీజనింగ్ పేపర్స్ మనం చాప్టర్ వైస్ అనేది మన ఛానల్లో వీడియోస్ కింద చేస్తాం అన్నమాట. సో ఇవి మనం ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్తో స్టార్ట్ చేసి సో రిమైనింగ్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ పేపర్స్ కూడా అన్నీ మనం రైల్వే రీసెంట్ ఎగ్జామ్స్ అన్నీ చాప్టర్ వైస్ అనేది మనం మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో ఇవి మనకు బాగా మీరు కనుక ప్రిపేర్ అయిపోయారనుకోండి, బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఇంతకు మించి పెద్దగా ఏం రావన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని మోడల్స్, అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో రీజనింగ్ పేపర్స్ వరకు మీరు రీసెంట్ పేపర్సే మీకు మోర్ దెన్ ఎనఫ్ అనమాట. మ్యాథ్స్కి మీరు పీవైక్యూలు ప్లస్ రీసెంట్ రైల్వే ఎగ్జామ్స్ 2 కలిపి చేయాలి. రీజనింగ్కి రీసెంట్ రైల్వే ఎగ్జామ్స్ పేపర్స్ వరకు సరిపోతుంది. ఎందుకంటే మనకి పేపర్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ చేశారనమాట. పేపర్ ప్యాటర్న్ అంటే డైరెక్ట్గా కొత్త టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు, ప్రీవియస్ పేపర్స్లో కొన్ని అడుగుండొచ్చు, ఇక్కడ వెయిటేజ్ చేంజ్ చేశారనమాట. వెయిటేజ్ అంటే ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చేది, ఇప్పుడు అదే చాప్టర్లో మనకి 3-4 క్వశ్చన్స్ రావడం. సో అలా కొంచెం వెయిటేజ్ రావడం, పేపర్లో కొన్ని క్వశ్చన్స్ చేంజ్ చేయడం, అవి మీరు ఈ లేటెస్ట్ పేపర్స్ చేస్తే అవన్నీ అందులో కవర్ అయిపోతాయి అనమాట. సో మీకు ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది రీసెంట్ రైల్వే ఎగ్జామ్ పేపర్స్ బేస్ చేసుకొని వచ్చిందనమాట మనకి. ఇవన్నీ రీసెంట్ రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన మోడల్ క్వశ్చన్స్ ఆ టైప్లోవే మనకి రైల్వే ఎగ్జామ్స్లో కూడా కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్లో సేమ్ రావడం, అలాగే అండర్ గ్రాడ్యుయేట్లో కూడా మనకి సేమే వస్తుంది. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు
రీసెంట్ రైల్వే ఎగ్జామ్ పేపర్స్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్, ఇవే సరిపోతుంది మీకు అండర్ గ్రాడ్యుయేట్స్కి. సో ఇప్పుడు మన ఛానల్ యూట్యూబ్లో మనం ఏం చెప్పాము, రీసెంట్ రైల్వే ఎగ్జామ్స్ అన్నీ ఎస్ఐ, కానిస్టేబుల్, టెక్నీషియన్, ఏఎల్పి, సో ఇవన్నీ మనం రీజనింగ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కలిపి, సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు క్వశ్చన్స్ కలిపి మనం చాప్టర్ వైస్ అనేది వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం అనమాట. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం మనం. మీరు ఇవి చేసే కనుక ఎగ్జామ్స్లో ఉన్న ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీరు ప్రాక్టీస్ చేయడం అవుతుంది. సో ఈ వీడియోస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, నెక్స్ట్ వీక్ నుంచి ఈ వీడియోస్ అనేది మీకు కంటిన్యూస్గా మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మ్యాథ్స్ జనరల్ అవేర్నెస్ మన ప్లాన్ తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, జనరల్ అవేర్నెస్ అనమాట. సో ఇందులో ఎలా లేదన్నా మనం ఒక 20+ స్కోర్ చేసామనుకుంటే మనకి జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ ఎందుకు మరి 20+ అంటే, ఎందుకంటే ఇక్కడ 40 మార్క్స్ కదా, 40లో మనం హాఫ్ పైన స్కోర్ చేసామనుకోండి, మ్యాథ్స్ రీజనింగ్లో మంచి స్కోర్ చేసి మనకి సరిపోతుంది. జాబ్ కొట్టాలంటే కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ మార్క్స్ కొడితే మనకి బెస్ట్ కదా. ఇక్కడ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేశారు పూర్తిగా. ఇక్కడ మనకి బాగా ఎక్కువ మార్క్స్ వచ్చే చాప్టర్స్ ఏమంటే మనకి జనరల్ అవేర్నెస్ కాకుండా ఇక్కడ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎక్కువ అడుగుతున్నారు. కంప్యూటర్కి రిలేటెడ్ 5-6 బిట్స్ వచ్చినాయి, అలాగే స్టాటిక్ జీకే. సో ఈ 3 ఎవరైతే ఎగ్జామ్లో బాగా అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మీకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ కరెంట్ అఫైర్స్ మీకు రిలేటెడ్ ఏ టైప్లో అడుగుతున్నారంటే డేటా బేస్డ్ ఎక్కువ వస్తున్నాయి అనమాట కరెంట్ అఫైర్స్కి. సో ఈ కంప్యూటరు, ఈ స్టాటిక్ జీకే, ఈ పీడిఎఫ్లు అనేది మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. ఈ కంప్యూటర్ పీడిఎఫ్ అనేది మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ప్లాన్ ఏంటి, సో ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఇది పర్మార్ ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్ ఉంటుందన్నమాట. ఇక్కడ పర్మార్ ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్లో మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు మిక్స్ చేసి చెప్తారనమాట. మీరు ఆ ఛానల్లో ఒక చాప్టర్కి రిలేటెడ్, ఇప్పుడు మనకి సైన్స్ లేదంటే హిస్టరీ, ఎకనామిక్స్ ఇలా ఉన్నాయి కదా, సో వీటికి రిలేటెడ్ 1-షాట్ వీడియోస్ ఉంటాయి. ఇది ఫ్రీ రివిజన్ బ్యాచ్ వీడియోస్, అంటే ఒక టాపిక్స్ తీసుకొని టాపిక్స్ వైస్ మీకు రివిజన్ బ్యాచ్ వీడియోస్ కింద ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కడ ఉంటాయంటే మీరు ఆ ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి, మీరు ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ ఉంటాయి, రివిజన్ బ్యాచ్ వీడియోస్ ఉంటాయి, 1-షాట్ వీడియోస్ ఉంటాయి, సబ్జెక్ట్ వైస్ వీడియోస్ కూడా మీకు ఇందులో ఉంటాయి అన్నమాట. మీరు సబ్జెక్ట్ వైస్ ఇవి చేస్తే మీకు బేసిక్స్ అన్నీ బాగా కవర్ అయిపోతాయి కదా, ఆ చాప్టర్లో మీకు బేసిక్స్ అవన్నీ బాగా వచ్చు, ఇవన్నీ మీకు కవర్ అయిపోతాయి. ఈ ఛానల్లో అన్నీ ఒక చోట ఉంటాయి కాబట్టి మీకు ఫాస్ట్గా రివిజన్ కూడా అవుతుంది. లేదు మీరు ప్రీవియస్గా ఏదన్నా ప్రిపేర్ అయి ఉన్నారు, వాటిలో మంచి మార్క్స్ వస్తున్నాయి అనుకుంటే అవే ప్రిపేర్ అవ్వండి. ఇంతకుముందు మీరు జనరల్ అవేర్నెస్లో స్కోర్ బాగా తక్కువ ఉంది, లేదంటే మీరు పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఎగ్జామ్ ముందు చూసుకొని పోయారంటేనే మీరు ఇవి ఫాలో అవ్వండి అనమాట. సో ఇక్కడ మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ పేపర్, ఇప్పుడు ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ పేపర్స్ మనకి ఎగ్జామ్స్ అయిపోయిన ఒక 1 వీక్ అలా మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ పేపర్స్ వస్తాయి. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎందుకు మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఇందులో వచ్చిన క్వశ్చన్స్, ఇందులో వచ్చిన మీకు టాపిక్స్ సేమ్ అనేది మనకి అండర్ గ్రాడ్యుయేషన్ పేపర్లో కూడా రిపీట్ అవ్వచ్చు. సో ఇందులో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ అలాగే బేసిక్స్ మనం కవర్ చేస్తాం కదా ఈ వీడియోకి ముందు. ఇవి మనం ఈ క్వశ్చన్ పేపర్స్ చేయడానికి ముందే మనం ఇంపార్టెంట్ టాపిక్స్ చేసేస్తాము, బేసిక్స్ అన్నీ మనం ఆ ఛానల్లో కవర్ చేస్తాం, పర్మార్ ఎస్ఎస్సి ఛానల్లో. ఈ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ పేపర్స్ని మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఈ బాగా ప్రాక్టీస్ చేయడం అంటే ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తాం అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ అడిగారు అనుకోండి, వీటికి రిలేటెడ్ కాన్సెప్ట్, సో వీటికి రిలేటెడ్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనకి గ్రీన్ రెవల్యూషన్ అడిగారు, సో క్వశ్చన్ గ్రీన్ రెవల్యూషన్, మనకి గ్రీన్ రెవల్యూషన్ దేని గురించి అని చెప్పేదని మనకి గ్రీన్ రెవల్యూషన్ గురించి అడిగారు అనుకోండి. సో ఇప్పుడు మనం ఇట్లా గ్రీన్ రెవల్యూషన్కి రిలేటెడ్ మొత్తం కాన్సెప్ట్ మొత్తం మనం ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ రెవల్యూషన్స్ టైప్లో వస్తున్నాయి క్వశ్చన్స్, అంటే అన్ని టైప్స్ ఆఫ్ రెవల్యూషన్స్, సో ఆల్ టైప్స్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి రెవల్యూషన్స్, సో వాటికి రిలేటెడ్ వైట్ రెవల్యూషను, గోల్డ్ రెవల్యూషను, మనకి ఇట్లా రెవల్యూషన్ టైప్స్ ఆఫ్ రెవల్యూషన్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ రెవల్యూషన్, ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్కి ఫాదర్ ఎవరు, అలాగే వైట్ రెవల్యూషన్కి ఫాదర్ ఎవరు, సో ఇలా వీటిని కూడా బేస్ చేసుకొని మనం A to Z కవర్ చేసుకున్నాం అనుకోండి. ఇలా ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఆప్షన్స్, వాటికి రిలేటెడ్ కాన్సెప్ట్ మొత్తం మనం ఇలా A to Z అన్నీ కవర్ అవుతాయి అనమాట. సో ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా రివిజన్ అవుతుంది. సో వీటిని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ టైప్లో మీరు ప్రాక్టీస్ చేస్తే జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ PYQ బేస్డ్ కనుక మనకు అడిగారంటే మీరు ఈజీగా 25+ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో మీకు జ్ఞాపక శక్తి బాగా ఉంది, మీకు చదివి అన్నీ బాగా గుర్తున్నాయి అంటే 30+ కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట.
సో పీవైక్యూ బేస్డ్ సేమ్ అదే టైప్లో ప్యాటర్న్ రిపీట్ అయిందంటే మీరు ఇది చేయొచ్చు. మీరు ఆల్రెడీ బేసిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేశారు కాబట్టి పేపర్ ఎలా ఇచ్చినా మీరు ఈజీగా 20+ స్కోర్ చేసేస్తారు. వీటిని బేస్ చేసుకొని మీరు ఒక ఎక్స్ట్రాగా ఓ 5 to 10 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ మనకి సేమ్ అదే ప్యాటర్న్లో అడిగారు అనుకోండి. ఇక్కడ మనం 20+ స్కోర్ చేద్దామని చెప్పుకుంటున్నామా, ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవుతాం. ఇవి ఎక్కువ అడిగారు అనుకోండి, మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం కాబట్టి వాటి మీద మంచి స్కోర్ చేస్తాం. ఇక్కడ మనం బేసిక్స్ ఇంపార్టెంట్వి బాగా కవర్ చేస్తాం. ఏ ఛానల్లో? పరమార్ ఎస్ఎస్సి ఈ ఛానల్లో మనం కవర్ చేస్తాం అన్నమాట. ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో మీకు అన్నీ ఉంటాయి. సో మీరు ఎలా అడిగినా కానీ పేపర్ టఫ్ అడగచ్చు, ఈజీ అడగచ్చు, మీ స్కోర్ అనేది 20+ ఉంటుంది. ఓవరాల్గా మన ప్లాన్ ఏంటి అంటే ఈ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్లో మన టార్గెట్. సో మన టార్గెట్ ఎంత పెట్టుకోవాలంటే మ్యాథ్స్ రీజనింగ్ మీకు 55+. ఇది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా 50+ స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే పేపర్ అనేది మరీ టఫ్గా అడగట్లేదు, కొంచెం ఈజీగానే అడుగుతున్నారు కాబట్టి 50+ స్కోర్ చేయొచ్చు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే మీరు కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే 55 to 60 అనేది కూడా మీరు అచీవ్ చేయొచ్చు అనమాట. జనరల్ అవేర్నెస్ అనేది మీరు రీసెంట్ పీవైక్యూలు ప్లస్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఆ బేసిక్స్ అవన్నీ మీరు కవర్ చేస్తే ఇక్కడ 20+ లేదా 25+ ఈ రేంజ్లో స్కోర్ చేయొచ్చు. ఇక్కడ మ్యాథ్స్కి మీరు ఎక్కువ టైం కేటాయించారంటే ఇక్కడ జనరల్ అవేర్నెస్ వాటికి కొంచెం తక్కువ టైం వస్తుంది కాబట్టి నేను ఇవి బేస్ చేసుకొని చెప్పాను అనమాట. ఓవరాల్గా మీరు ఒక 75+ రా మార్క్స్ కొట్టారంటే మీకు నార్మలైజేషన్లో ఎంతో కొంత మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి ఒక 80 ఆ రేంజ్లో ఉంటారనమాట. మీకు కట్ ఆఫ్ ఎంత ఉన్నా కానీ 80 అంటే మీరు ఈజీగా సెలెక్ట్ అయిపోవచ్చు. ఇంతకు మించి నాకు తెలిసి బెస్ట్ ప్లాన్ అయితే మనకేం అవైలబుల్ లేదు. సో ఇది నా పర్సనల్గా నేను చేద్దాం అనుకున్న ప్లాన్ ఇది. సో వీటిని బేస్ చేసుకొని మీ ప్లాన్ కూడా వీటిని బేస్ చేసుకొని చేసుకోండి. సో మీరు ఆల్రెడీ బాగా ప్రిపేర్ అవుతున్నారు, మంచి మార్క్స్ వస్తున్నాయి అంటే అదే ప్లాన్ అమలు చేయండి. లేదనుకుంటే ఈ ప్లాన్లో మీకు నచ్చిన వాటిని మాత్రమే తీసుకొని వాటిని మాత్రమే అమలు చేయండి. యాజ్ ఇట్ ఈస్ బ్లైండ్గా అయితే ఫాలో అవ్వద్దు, ఎందుకంటే అందరూ ప్రిపరేషన్ మధ్యలో ఉన్నారు కాబట్టి. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. సో మీ ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి.